ప్రియ వీక్షకులందరికీ నమస్కారం. శుభ సాయంత్రం. వర్తమాన పరిస్థితులను, మనుషుల మనస్తత్వాలను కాచి వడబోసే అంశాలతో కవులను, పాఠకులను ఎంతగానో ఆలోచింపజేసే నేటి కవిత అంతర్జాల కవిత్వ సమూహం సమర్పిస్తున్న కవిత్వ విశ్లేషణలు కార్యక్రమానికి మీ అందరికీ సమాదర స్వాగతం. నా పేరు ముద్దు వెంకటలక్ష్మి. గత వారం సమూహంలో ఇవ్వబడిన అంశాల్లో ఒకటైన అలవికాని ఆరాటం అనే అంశానికి వచ్చిన అనేక కవితల్లోంచి సుప్రసిద్ధ కవి, విమర్శకులు, సమూహ గౌరవ సలహాదారు, కవిత్వ సృజనలో, కవిత్వ నిర్వహణలో అందరికీ మార్గదర్శకులు అయిన శ్రీ దాస్యం సేనాధిపతి గారు అత్యుత్తమ కవితలుగా ఎంపిక చేసిన కవితల విశ్లేషణ చేయబోతున్నాను. అంశం ఎంతో విస్తృతమైనది, విశ్వజనీనమైనది. ఈనాడు మనం ప్రతి ఒక్కరి ముఖంలోనూ దేనికో తెలియని ఆతృత, తాపత్రయం, అంతులేని ఆరాటం గమనిస్తూ ఉంటాం. ఈ విషయాన్ని మన కవిమిత్రులందరూ కవిత్వీకరించి ఎలా చెప్పారో చూద్దాం. వెగ్గలం ఉషశ్రీ గారు మూల బిందువు అనే శీర్షికతో వ్రాస్తూ ప్రతి విషయానికి ఆది అంతు ఏమిటో తెలుసుకోవాలనే ఓ జిజ్ఞాస అంటూ అంశానికి తగిన ఎత్తుగడతో తన కవితను ప్రారంభించారు. ప్రశ్నలు వేధిస్తూ ఉంటే ఇంకా ఇంకా తెలుసుకుని తీరాలనే అలవికాని ఆరాటమే సరికొత్త విజ్ఞాన సంపదకు మూల బిందువు అన్న కవయిత్రి మాటలు నిజంగా అక్షర సత్యాలు. ఆమె అన్నట్లు నూతన ఆవిష్కరణలకు అలవికాని ఆరాటమే ఆధారం. ముంతాజ్ బేగం గారు మనసున్న మనిషి అనే శీర్షికతో మానవత్వమున్న ఒక మహిళ మంచి స్వభావాన్ని చాలా చక్కగా చిత్రించారు. అయిన వాళ్ళమంటూ గుప్పెడు నవ్వులు కురిపిస్తే చాలు, అవి నకిలీ నవ్వులని తెలుసుకోలేక వారిపై అభిమానం పెంచుకుంటుందని, వారు తమ అవసరాల కోసం మాట్లాడే కాలక్షేపపు మాటల్ని నమ్మి వాళ్ళ కోసం, వాళ్ళ శ్రేయస్సు కోసం నిరంతరం ఆరాటపడుతుందని వ్రాశారు. చివరికి అసలు సంగతి గ్రహించి కన్నీటి వ్యధ చెందుతుందని అన్నారు. ఈ సందర్భంగా కవయిత్రి ఒక ప్రసిద్ధ సినీ కవి మనసున్న మనిషికి సుఖము లేదంతే అన్న వాక్యాన్ని తలుచుకోవడం కవితకు సరిగ్గా సరిపోయింది. కాసర లక్ష్మీ సరోజారెడ్డి గారు తాత్విక ధోరణిలో తన కవితను నడిపించారు. క్షణం మనది కాదని తెలిసినా కొంతమంది ఆశల ఆరాటంతో, స్వార్థంతో మమతానుబంధాలను నీరుగార్చి అడ్డుగోడలు కట్టుకుంటున్నారన్నారు. చివరికి దిక్కులేని వాళ్ళం అవుతామని ఎందుకీ అనవసర ఆరాటం అంటూ ప్రశ్నిస్తారు. యనమన్ర వరలక్ష్మి గారు చక్కని సందేశాత్మక కవిత రాశారు. తీరని కోరికలని తెలిసినా ఆరాటం ఆగదంటారు. ఏటిలోని కెరటాలు ఏటిని విడిచిపోనట్లు మనిషిలోని ఆరాటం అతని మనస్సుని విడవదంటారు. పరువు ప్రతిష్టల కోసం కొంతమంది మితిమీరిన అప్పులు చేసి తీర్చలేక వ్యధతో బతుకులు చాలిస్తారని, కొంతమంది ఓర్వలేనితనంతో అన్నీ తనకే చెందాలనే అహంభావంతో అలా కోరుకుంటారని వాస్తవాలు చెప్పారు. చెడ్డ గుణాల వల్ల అందరికీ దూరం అవుతామని హెచ్చరించారు కవయిత్రి. కొమరవెల్లి అంజయ్య గారు మనం బాల్యంలో నేర్చుకున్న స్నేహపు ప్రవర్తనని, ఆత్మీయతా పాఠాలను మరిచిపోయి అహంభావంతో ప్రవర్తిస్తున్నామంటూ ఆర్ద్రమైన కవిత రాశారు. చిన్నప్పటి ఆటలు మనకు అందించిన జ్ఞానాన్ని పెంచుకోవడం పోయి తుంచుకుంటున్నామని వాస్తవం చెబుతూ ఆవేదన వ్యక్తపరిచారు. బంగారు కాగితాల మడతలో మనస్సును తాకట్టు పెట్టేశామని, మన ఆరాటం, తాపత్రయం మంచి వైపు నిలుచుంటే అది మన గొప్పదనం, మానవత్వం అని చక్కటి సందేశం ఇచ్చారు. ఆయన కవితలోని దూగోడ, పాదుష్టి, సందుక,
ఆహ్, పెంకాసుల పెంకాసుల కుచ్చే అనేటి తెలంగాణ తెలుగు పదాలు ఆహ్, తెలియని వారికి తెలిసి వారి మనస్సులను ఎంతో అలరిస్తాయి. కోసూరి జయసుధ గారు 'వదలకు నన్నిలా' అనే శీర్షికతో భావుకతా పరిపూర్ణమైన కవితను అందించారు. శ్రీకృష్ణునికై రాధపడే అలవికాని ఆరాటాన్ని చిత్రించారు. అంత్యప్రాసలతో కవిత ఆద్యంతము పాఠకులను ఆకట్టుకుంటుంది. ఏకాంతపు కొమ్మ మీద వాలిన పక్షుల్లా, నా కన్నుల్లో వెచ్చగా నిద్రించే నీ ఊహల్లా అనే పంక్తుల్లోని ఉపమలు మనస్సులను ఎంతగానో అలరిస్తాయి. దార స్నేహలత గారు జీవన పోరాటంలో విజయాన్ని సాధించాలనే తపనకు అంతులేని ఆరాటమే నాంది అవుతుంది అంటూ అంశానికి తగ్గ శీర్షిక ఎత్తుగడలతో తన కవితను ప్రారంభించారు. తీరపు అంచును తాకాలనే ఆరాటం అలలకుండేటట్లు జీవన చదరంగంలో అవరోధాలను దాటుకుంటూ గమ్యాన్ని చేరడానికి ఆరాటం ఉండాలంటూ ప్రేరణాత్మక కవితను అందించారు కవయిత్రి. లక్ష్మీ గాయత్రి గారు 'ఎందుకీ ఆరాటం' అనే శీర్షికతో రకరకాల మనుషుల స్వభావాలను వర్ణించారు. కొంతమంది ఎన్ని ఉన్నా ఇంకా ఏదో కావాలని ఆరాటపడతారు. ఎందుకో ఆ ఆరాటం అని ప్రశ్నిస్తారు. డబ్బు, కీర్తి ప్రతిష్టలు రావాలంటే బాగా శ్రమించాలంటారు కవయిత్రి. కొందరు అసంతృప్తితో నిద్ర కోసం, మరికొందరు ప్రక్కవాళ్ల గురించి తెలుసుకోవాలనే కుతూహలంతోనూ ఆరాటపడతారంటారు. విధాత ఇలాంటి చిత్రాలెన్నో చేస్తూ తాను చేసిన బొమ్మలు ఎలా ఆడుతున్నాయో చూడాలంటూ అతనికి ఆరాటం అనే చివరి పంక్తుల్లో చమత్కారపు జల్లు కురిపించారు కవయిత్రి. నగునూరి రాజన్న గారు పశుపక్ష్యాదులు ఎంత అవసరమో అంతే సంపాదించుకుంటూ ఉంటే మనిషికి ఎందుకీ అత్యాశ, అలవి కాని ఆరాటాలు అంటారు. కొంతమంది అధికార దాహంతో ప్రజా జీవితాలతో చెలగాటమాడుతున్నారని అంటారు. విజ్ఞానం ఉన్న పండితులం, వివేక విచక్షణలే మన సంపదలు, అత్యాశలకు కళ్ళెం వేస్తూ అపార జన సౌఖ్యాల కోసం జీవించడమే మానవత్వం అని మంచి సందేశమిచ్చారు కవి. నల్లు రమేష్ గారు ఈనాడు ప్రపంచంలో కొన్ని దేశాల మధ్య రగులుతున్న యుద్ధాగ్నిని చిత్రించారు. యుద్ధ బీజాలు చల్లుకొని ప్రాణాలను కలుపు మొక్కల్లా పీకేసుకున్నాక ఏ విషాదపు పంటను పండించాలని ఆరాటం అంటూ ప్రశ్నించిన తొలి భావగణంలోని గాంభీర్యం, ఆవేదన, యుద్ధం పట్ల విముఖత చివరి వరకు కొనసాగి ప్రతి పంక్తి ఒక ఉల్లేఖనా వాక్యమై పాఠకుల చేత మేధోమథనం చేయిస్తుంది. ముఖ్యంగా ఆఖరి భావగణంలో పోరాటమెప్పుడు అలవికాని ఆరాటమే, బీడు భూమిలో వెర్రి బుర్రల వృధా వ్యవసాయమే అని అంటూ యుద్ధం ఎప్పుడూ కూడా వాంఛనీయం కాదు అనే చిరస్మరణీయ సందేశాన్ని ఇచ్చారు కవి. డాక్టర్ ఎడవళ్ళి తిరుమలరెడ్డి గారు కథలని అడుగుకు పరుగుల పందెం ఎందుకు అంటూ ఆసక్తికరమైన ఎత్తుగడతో తన కవితను ప్రారంభించి తుది పంక్తి వరకు ఔచితీమంతమైన భావాలను ప్రకటించారు. ఆశ బారెడు, ఆచరణ మూరెడు స్వభావంతో ఆకాశానికి ఎగిరే ఆరాటం ఎందుకు? అలసిపోవడానికా, అర్ధాంతరంగా ముగిసిపోవడానికా అంటూ ఓ శ్రేయోభిలాషిలా ప్రశ్నిస్తారు. నింగిన మెరుపు లాంటి అశాశ్వతమైన వాటికి పరుగులు పెట్టకుండా సంతృప్తిగా జీవిస్తూ ఈ జన్మను సార్థకం చేసుకోమంటూ వాస్తవిక దృష్టితో ప్రబోధించారు కవి. మట్టిలో కలిసే ఈ బ్రతుక్కి అందరి మేలును కోరుతూ జీవించమని చెప్పడం ఎంతో బాగుంది. లక్ష్మీ పద్మజ గారు అర్థం లేని ఆరాటం అని అంశానికి తగ్గ శీర్షికతో సందేశాత్మక కవితను అందించారు. జీవితం క్షణభంగురమనే సత్యాన్ని మరచి కోరికల గుర్రాలపై స్వార్థపు సవారీ చేస్తూ ఉంటే
ఏదో ఒకనాడు చతికిలబడక తప్పదు అంటారు. అసంతృప్తితో పరుగులు పెడుతూ పువ్వుల తోట లాంటి జీవితం నవ్వుల పాలు చేసుకుంటున్నారని చెప్పడం నిజంగా వాస్తవానికి ఎంతో దగ్గరగా ఉంది. ఆత్మీయతను మరచి మనిషి మరమనిషిగా మారిపోతే ఒంటరిగా మిగిలిపోక తప్పదని హెచ్చరిస్తూ అనవసర ఆరాటాన్ని వదులుకోమని సూచించారు. వకుళాభరణం శివరంజని గారు అంశాన్ని ఇంకో కోణంలో చూపించారు. బతుకమ్మ, దసరా, సంక్రాంతి లాంటి పండుగలు, పబ్బాలకు అత్తారింటి నుంచి ఆడపిల్లలు వస్తే తల్లులు పడే ఆరాటాన్ని ఎంతో సహజ సుందరంగా వర్ణించారు. రకరకాల వంటలు, పిండి వంటలు వండడం, పట్టుబట్టలు కొనడం, ఇట్లాంటి పనులతోటి ఎంతో హడావిడి పడుతూ ఉంటారు అని చక్కగా వర్ణించారు. కవయిత్రి అన్నట్లు ఆడపిల్లల నవ్వులన్నీ ఇంటి గడపలో గల్లుమంటూ ఉంటే తల్లుల కళ్ళల్లో జిగేలుమని మెరుపులు కనిపిస్తాయి. సన్నిధి స్వాతికృష్ణ గారు ఆత్మ పరిశీలన చేసుకొని సమాజ నైజాన్ని వర్ణించారు. కొంతమంది తమ సంగతి స్వభావం గురించి ఆలోచించకుండా తామేదో స్వచ్ఛమైన మనస్సులకు చిరునామాలు అన్నట్లు ఎదుటివారి చిన్న చిన్న తప్పుల్ని భూతద్దంలో చూపిస్తూ నిందల్ని రాజేసిపోతూ ఉంటారని, అందుకోసమే అంతులేని ఆరాటాన్ని చెందుతారని అన్నారు. కల్మషాన్ని కప్పుకొని హాయిగా నిద్రపోతాడు అతను అనే భావచిత్రం కవితలో సరిగ్గా అమిరిపోయింది. కె. లలిత గారు సూర్యోదయం వేళ అంటే భూపాల రాగం వినిపించే సమయం నుంచి నీలిరంగు సముద్రపు టలలు నింగినందుకోవడానికి అలవి కాని ఆరాటంతో ఎగిసిపడుతూ ఉంటాయని, అలాగే మనిషి కూడా అలలను ఆదర్శంగా తీసుకొని మునుముందుకు సాగుతూనే ఉంటాడని అంటారు. అయితే కోరుకున్నది జరగనప్పుడు ఎన్నో నిరాశ నిస్పృహలకు లోనవుతాడని అంటారు. ఎంత ఎత్తుకు ఎదిగినా నింగిని తాకలేని కెరటాల్లా మానవుడు మదినిండా ఆకాంక్షల భూతాన్ని దాచుకొని అల్లాడుతూ ఉంటాడని అలలతో సరిపోల్చి బాగా వర్ణించారు. కవయిత్రి వాడిన తపనల తాళం అనే నూతన పదబంధం చాలా బాగుంది. జి. సాయి చంద్రశేఖర్ గారు మనిషి ఆర్తితో మాధ్యమ రచనల్లో సాధించిన మార్పుల్ని కవిత్వీకరించి చెప్పారు. మానవుడు అలవికాని ఆరాటంతో, మేధో మథనంతో అచ్చుయంత్రాన్ని, ఆధునిక దృశ్య శ్రవ్య మాధ్యమాలను ఆవిష్కరించాడని, మెల్లమెల్లగా సిరాచుక్కలు నిష్క్రమించాయని అన్నారు. నిన్నటి చేతిరాతలను, కాగితాల గుట్టలను తలుచుకుంటూ నేటి మార్పుల్ని, మారే కాలాన్ని అవమానిస్తే ఏమిటి ప్రయోజనం అని ప్రశ్నించారు కవి. మనోవేదనతో గతంలో జీవించడం మాని వర్తమానంతో మైత్రి చెయ్యాలని మంచి సందేశం ఇచ్చారు కవి. నెల్లూరు వెంకటలక్ష్మి గారు స్వభావోక్తి అలంకారంతో కడలి అలల ఆరాటాన్ని చాలా బాగా వర్ణించారు. కడలికి ఎంత ఆరాటమో కదా నింగిని అందుకోవాలని, ఉత్తుంగ తరంగమై ఉరకాలని అంటారు. చేయూతనిచ్చే చేయి అందనప్పుడు నేల కంటుకోక పైకే లేవాలని తన కెరటాల ద్వారా మనకి సందేశం ఇస్తోంది కడలి అంటారు. అలల అందాలను ఆస్వాదించవలసిందే అంటూ సానుకూల దృక్పథాన్ని వ్యక్తం చేశారు కవయిత్రి. కర్రి మల్లీశ్వరి గారు దేవులాట అనే శీర్షికతో స్వార్థపరుల కపట నాటకాలను ఎండగట్టారు. ఎదుటివారి ఎదుగుదల చూడలేక వారిపై ఆరోపణలు చేస్తారని, కాలం గ్రుడ్డిది అనే భ్రమలో ఉబలాట పడుతూ ఉంటారని అంటారు. మోసాలతో బ్రతుకు తీరం దాటే ఆరాటం ఎందుకో అని ప్రశ్నించారు కవయిత్రి. ఈ అత్యుత్తమ కవితల విశ్లేషణ చేసే సదవకాశాన్ని నాకిచ్చిన గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, సమూహ పరిపాలకులు, సహృదయ సాహితీ మిత్రులు శ్రీ లక్ష్మయ్య గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కవిమిత్రులందరికీ హృదయపూర్వక శుభాభినందనలు.
స్వస్తి.